హైదరాబాద్ హయత్ నగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉండే ఒక విద్యార్థిని తన తండ్రితో కలిసి కాలేజీకి వెళుతూ ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. నిజంగా ఆ విద్యార్థిని గురించి తెలిస్తే నిజంగా బాధ కలుగుతుంది. ఆ విద్యార్థిని పేరు ఐశ్వర్య. బాధ ఎందుకు కలుగుతుందంటే ఐశ్వర్య చదువుతుంది ఎంబీబీఎస్ 3వ సంవత్సరం. ప్రతి ఆదివారం ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గడిపి సంతోషంగా గడిపి తిరిగి సోమవారం రోజు కాలేజీకి వెళ్తుంది రెగ్యులర్గా. తన తండ్రి పాండు ఎప్పట్లాగే ఇంటికొచ్చిన కూతురిని ఉదయం కాలేజీలో దిగబెట్టడం కోసం బయలుదేరాడు. కానీ ఊహించని విధంగా రోడ్డు ప్రమాదానికి గురైన ఐశ్వర్య ప్రాణాలు కోల్పోయింది. పాండు కూడా తీవ్ర గాయాలయ్యాయి. హయత్ నగర్లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విషయం తెలిసి బోరున విలపిస్తోంది వాళ్ళ కుటుంబం. ఇంకా 2 సంవత్సరాలు చదివితే ఐశ్వర్య ఎంతోమంది ప్రాణాలని కాపాడే డాక్టర్ అయ్యేది. ఎందుకంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వైద్యురాలు కాబట్టి ఖచ్చితంగా ప్రాణం విలువ, పేదవాళ్ళ విలువ తెలిసిన డాక్టర్గా మారిపోయేది. ఐశ్వర్య మరణాన్ని ఎవరు భరించలేనిది. మహబూబ్ నగర్ జిల్లాలోని గవర్నమెంట్ కాలేజీలో చదువుతుంది ఐశ్వర్య. నిజంగా గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ సీటు కొట్టడం అనేదే గొప్ప విషయం. చదువుల తల్లి అని చెప్పాల్సిందే. ఐశ్వర్యని బతికించుకోవడం కోసం, రోడ్డు ప్రమాదానికి గురైన ఐశ్వర్యని బతికించుకోవడం కోసం ఆ కుటుంబం చేయని ప్రయత్నం లేదు. స్థానికంగా ఉన్న హయత్ నగర్ హైవే పైన ఉన్న సన్ రైజ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ఐశ్వర్యని కాపాడడానికి డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఆమెకు ఆయుష్ మిగలలేదు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయింది. తండ్రి పాండు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆయన గాయాల పాలయ్యాడు, తీవ్ర గాయాల పాలయ్యాడు.